గుడ్ మార్నింగ్ ఎవరివన్. డే 2 ఈరోజు ఫస్ట్ మెయిన్ థింగ్ ఇంపార్టెంట్ ఏంటంటే అరౌండ్ 9 o'clockకి లేచి ఇప్పుడే ఫ్రెష్ అప్ అండ్ ఎవ్రీథింగ్ అయ్యా. మనకి నేను తీసుకున్న హోటల్లో బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడెడ్ ఉంది. నేను అన్ని హోటల్స్లో స్టే చేస్తున్నా. మ్యాక్సిమం 90% హోటల్ బుక్ అదే బ్రేక్ఫాస్ట్ బుక్ చేశాను. ఓన్లీ ఒక్క రోజు నైట్ తీసుకున్న హోటల్లో బ్రేక్ఫాస్ట్ బుక్ చేయలేదు, ఎందుకంటే అది లాస్ట్ మినిట్లో బుక్ చేస్తాను, నిన్నే బుక్ చేస్తాను. సో అందుకనే దానికి బ్రేక్ఫాస్ట్ చాలా ఎక్కువ పడుతుందని తీసుకోలేదు. సో వన్స్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయా. ఆల్రెడీ ఇప్పుడు టైం అరౌండ్ 9:40 అవుతుంది. నాకు తెలిసి బ్రేక్ఫాస్ట్ కూడా స్టార్ట్ అయి ఉంటుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోతుంది. సో ఎక్కువ లేట్ చేయకుండా ఫాస్ట్గా కిందకి వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ తినేసిద్దాం. అండ్ అంతే ఏమేమి వెరైటీస్ ఉన్నాయో కూడా చూపిస్తా. ఈరోజు మెయిన్ ఇంపార్టెంట్ 2 ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేయాల్సినవి. ఒకటి మినిసియం అండ్ ది శాంచురీ ఆఫ్ ట్రూత్. ఫస్ట్ శాంచురీ ఆఫ్ ట్రూత్కి వెళ్దాం. నా దగ్గర నుంచి 4 kilometers. అది అయిపోయాక డైరెక్ట్ మినిసియంకి వెళ్ళేసి మినిసియం దగ్గర నుంచి ఆలోచిస్తా వెదర్ ఫ్లోటింగ్ మార్కెట్కి వెళ్ళాలా లేదంటే మ్యాక్సిమం ఇక్కడ సిటీ అనేది అరౌండ్ నైట్ 8 తర్వాతే లైవ్కి వస్తుంది. అప్పటి వరకు ఏముండదు. సో చూద్దాం. ఫస్ట్ అయితే 2 కవర్ చేశాక ఆలోచిద్దాం ఏం చేద్దాం అనేసి. ఫస్ట్ అయితే ఫాస్ట్గా వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ తినేసి వచ్చేస్తాం, అంతే. ఈరోజు బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే ఇందులో కొన్ని సలాడ్స్ అండ్ పోర్క్ హ్యామ్ ఉంది, పంది థింగ్, అండ్ కాఫీస్ అండ్ హాట్ డ్రింక్స్, మిల్క్, చాక్లెట్ అవి ఉన్నాయి, అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్, పైనాపిల్ అండ్ పపాయ, దాంతోనే బతికా. సీరియల్స్లో కార్న్ఫ్లేక్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ అవి చూసుకుంటే కొన్ని స్పైసెస్ ఉన్నాయి. దాని తర్వాత సోయ్ మిల్క్, కాంజీ విత్ ష్రింప్, చెన్నా మసాలా అండ్ సాంబార్. మనలాగా అస్సలు లేవు, టేస్ట్ బాగాలే. అండ్ సమ్ స్ట్రీట్ ఫ్రైడ్ వెజిటేబుల్స్, ఎగ్స్, ఫ్రైడ్ ఎగ్ అండ్ స్క్రాంబుల్డ్ ఎగ్స్, చికెన్ సాసేజ్, ఇంకా కొన్ని బీన్స్, బేక్డ్ బీన్స్, గ్రీన్ బీన్స్ విత్ బటర్ సంథింగ్ ఉన్నాయి. అండ్ ఇది పాంగ్ చికెన్ కర్రీ అంట, భయ్య మొత్తం వేసుకొని తినేస్తుంది. డీప్ ఫ్రైడ్ పోర్క్ విత్ ఎగ్స్ అండ్ రైస్ అండ్ ఒక స్టీమ్డ్ బన్, చాలా బాగుంది అది, అండ్ కాఫీ. అండ్ ఇంకొక సెక్షన్కి వస్తే బ్రెడ్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం. అండ్ ఆరెంజ్ జ్యూస్, క్రేప్ జ్యూస్, కోల్డ్ మిల్క్ అండ్ వాటర్ కూడా ఇక్కడే ఉన్నాయి. మొత్తం ఐస్లో పెట్టారు. అది నేను. అండ్ నా బ్రేక్ఫాస్ట్లో నేను తింటుంది పైనాపిల్, పపాయ అండ్ గ్రేప్ జ్యూస్. అండ్ తర్వాత బ్రెడ్, స్టీమ్డ్ బ్రెడ్ అండ్ చికెన్ సాసేజ్ నేను తినలే, జస్ట్ బాగా నచ్చలే. జస్ట్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసేసి వచ్చా. ఆల్మోస్ట్ టైం 11 అవుతుంది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మొత్తం టైం వేస్ట్ చేస్తున్నాం. వెళ్ళేటప్పుడు క్రాబ్లో వెళ్ళి బైక్ ట్యాక్సీ తీసుకొని 30 తాయిబాత్ 40 తాయిబాత్ ఉంటుంది. 4.5 kilometersకి మన ఇండియన్ రూపీస్లో అరౌండ్ 90 rupees. పర్లేదు, మనకు ఫాస్ట్గా అయిపోతుంది పని. సో ఫస్ట్ ఇమీడియట్గా అది బుక్ చేసేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోతా. ఏం లేదు, జస్ట్ కెమెరా, బ్యాగ్ అవి పెట్టేసుకొని డైరెక్ట్ ఫస్ట్ ది శాంచురీ ఆఫ్ ట్రూత్కి వెళ్తా. అండ్ మెయిన్గా చెప్పాలంటే అది నేను క్లూక్లో బుక్ చేశాను, డిస్కౌంట్ వస్తుందని. సో చూద్దాం అసలు మనకు టికెట్ ఇస్తారా లేదంటే స్కామ్ అయిపోయామో తెలుస్తుంది ఇక్కడ కూడా. అంతే, చలో ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఫైనల్గా రీచ్ అయిన తర్వాత అక్కడ టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకోవడానికి వెళ్ళా. క్లూక్లో బుక్ చేసుకున్నాం. మీరు చూడొచ్చు ఇన్ఫర్మేషన్ అండ్ గైడ్ టైమింగ్స్ ప్రతి ఒక్కటి మీరు అక్కడ చూడొచ్చు. అండ్ ఇది బుకింగ్ 1 hour బిఫోర్ చేస్తేనే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. థ్యాంక్ యూ. అండ్ అలానే ఇంకా టికెట్ తీసుకొని బయటకు వెళ్తుంటే అక్కడ అది ట్రావెల్ ఏజెన్సీ ఆన్లైన్ బుకింగ్ పోర్ట్, అక్కడ నుంచి నేను టికెట్ తీసుకున్నా. అండ్ ఇక్కడ గైడ్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉన్నాయి. ఫస్ట్ అసలు ఇది చూస్తే శాంచురీ ఆఫ్ ట్రూత్ కావేమో అనుకున్నా. ఇక్కడ మొత్తం కథ వేరే ఉంది. 2 ఆప్షన్స్ ఉన్నాయి. డైరెక్ట్ టికెట్ తీసుకునే వాళ్ళు ఇక్కడ తీసుకోవాలి, అండ్ అంతే ఆల్రెడీ ఏజెంట్ దగ్గర బుక్ చేసుకునే వాళ్ళు అక్కడ తీసుకోవాలి. తీసుకోగానే నీ హ్యాండ్కి ఒక ట్యాగ్ వేస్తారు అంతే. దాని తర్వాత జస్ట్ ఇక్కడ నీకు కావాలంటే ఒక గైడ్ అండ్ ఒక టికెట్ ఇచ్చారు, అది తీసుకొని ఎంట్రన్స్కి వెళ్ళిపోవడమే. డ్రోన్ నాట్ అలౌడ్ అంట. అంతే. నా 11:20కి ఒక స్లాట్ ఉంది గైడ్ది. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్పాలంటే డైరెక్ట్ వచ్చి టికెట్ తీసుకుంటే 500 తాయిబాత్ అంట. కాకపోతే నేను ఆన్లైన్లో క్లూక్లో తీసుకున్నా కాబట్టి నాకు డిస్కౌంట్ 400 అరౌండ్ 390 తాయిబాత్ పడుతుంది. అండ్ అంతే, లైక్ కన్వర్షన్ ఛార్జెస్ ఏమి ఉండవు. సో బెటర్ మీరు క్లూక్లో బుక్ చేసుకోవడం. అండ్ ఇలా
ఎంట్రన్స్కి ఎలా వెళ్ళాలి అనే కొన్ని డైరెక్షన్స్ ఉన్నాయి. ప్రేయర్ రూమ్ ఉందండి. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ అని ఉంది బ్రో. ఇది వ్యూ పాయింట్, మనం అక్కడికి వెళ్తున్నాం. ఇది రెస్టారెంట్ అనుకుంటా. ఇది రెస్టారెంట్. ఇదే శాంచురీ ఆఫ్ ట్రూత్. దీన్ని 2011లో కంప్లీట్గా బిల్డ్ చేశారు. దీనికి చాలా హిస్టరీ ఉంది. కంప్లీట్ దాన్ని మనకి టేక్ వుడ్తో బిల్డ్ చేశారు. సో అలాగే కిందికి వెళ్ళాలి, దాన్ని మొత్తం లోపలికి వెళ్ళాలంటే. అలా కిందికి వెళ్ళే ముందు మీకు ఒక హెల్మెట్ ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు కట్టింది వాళ్ళకి నమ్మకం లేదనుకుంటా, తలబలకుండా పెట్టుకోవడానికి ఇస్తారు. అలా లోపలికి వెళ్తే కంప్లీట్ వుడ్ తోటి వాళ్ళు దాన్ని తయారు చేస్తుంటే చాలా బాగుంది. ఇది వాళ్ళ యూజ్ చేసే మెకానిజం అండ్ ఆల్. అండ్ లోపల ద ఆర్కిటెక్చర్ వాజ్ క్రేజీ ఉండే అసలు. ఆ మొత్తం ఎంటైర్ మొత్తాన్ని టేక్ వుడ్తోనే కన్స్ట్రక్ట్ చేశారు. అక్కడ చూడొచ్చు మన గణపతి. అండ్ అలానే ఎంటైర్ అసలు అది మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంటుండే. సో ఇక్కడ చూడొచ్చు ద 4 రిప్రజెంట్ చేస్తుంది కదా, గాడ్ ఆఫ్ విండ్, గాడ్ ఆఫ్ ఎర్త్ అండ్ గాడ్ ఆఫ్ ఫైర్ అండ్ గాడ్ ఆఫ్ వాటర్ అని. సో అన్నీ మీరు అక్కడ ప్రతి ఒక్కటి అందులో చూసుకోవచ్చు. అండ్ ద బెస్ట్ వ్యూ ఇక్కడ నుంచి చూస్తే మైండ్ బ్లోయింగ్ అసలు. దాని తర్వాత స్ట్రైట్గా మినీసియంకి వెళ్ళాలని కార్ తీసుకొని వెళ్ళిపోయాం. ఇక్కడ టికెట్ తీసుకోవాలి మినీసియంది. ఆల్రెడీ మనం తీసుకున్నాం కాబట్టి జస్ట్ ఆన్లైన్ బుకింగ్ చూపించి కలెక్ట్ చేసుకున్నాం. ఈ మినీసియం అంటే ఏం లేదు, ఒక మినియేచర్ వరల్డ్. డిఫరెంట్ వాల్స్లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ అండ్ ఫేమస్ అన్నీ ఇక్కడ మినియేచర్ చూసుకోవచ్చు మీరు. అండ్ ప్రతి ఒక్కటి ఉంటుంది ఇక్కడ మన ఇండియాకి సంబంధించినది. అండ్ ప్రతి ఒక్క వాల్లో ప్రతి ఒక్కటి ఇందులో చిన్న చిన్న పార్ట్స్ ఉన్నాయి. దాని తర్వాత స్ట్రైట్ అవే నేను క్యాబ్ బుక్ చేసుకొని ట్యాక్సీ రూమ్కి వెళ్ళిపోయా. అండ్ రూమ్కి వెళ్ళిపోయాక కొంతసేపు ఒక 1 hour రెస్ట్ తీసుకొని డైరెక్ట్ స్ట్రైట్ అవే వాకింగ్ స్ట్రీట్కి వెళ్ళా. వాకింగ్ స్ట్రీట్లోనే సుగమ్ అనే రెస్టారెంట్లో డిన్నర్ చేశా. అంతే, డిన్నర్ చేశాక కొంతసేపు అలా స్ట్రీట్స్ తిరిగి స్ట్రైట్ అవే ఇంకా రూమ్కి వెళ్ళిపోయా. అలా నా డే 2 ఎండ్ అయింది. ఎవరైనా ఇక్కడ వరకు చూస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ సిరీస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అంతే, ఇంకా బాయ్.